ప్రస్తుతం మనతోటి ప్రొడక్షన్ యూనియన్ ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హలో అండి, నమస్తే. నమస్తే మీరు అండి. ఎప్పటి నుంచి ఉన్నారండి? నేను 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నానండి. 40 ఇయర్స్ నుంచి. నేను మహిళా వర్కర్స్ యూనియన్ తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లలిత నా పేరు. మాకు 3 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారు జీతాలు. 3 సంవత్సరాలకు ఒకసారి 10%, సంవత్సరానికి ఒకసారి 10% పెంచుకోండి మీరు అనేసి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. మాకు వేతనాలు పెంచమనేసి అంటే వాళ్ళకి పెన్షన్ మనసు రాక మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాకు ఏం సరిపోతుంది ఈ జీతాలు. పొద్దున్నే 4 గంటలకు లేచి మేము మా పిల్లల్ని, మా ఇల్లు భర్తల్ని మొత్తం వదిలేసి, ఇల్లు వాకిలు వదిలేసి మేము 4ంటికి వెళ్ళి రాత్రి 11 వచ్చే వరకు మా పిల్లలకి మాకు కూడా అనుబంధం లేకుండా అయిపోతుంది. మేము అంత కష్టపడతాము. మేము కష్టపడే కష్టం అనేది నిర్మాతల ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మాకు పెంచడానికి వాళ్ళకి ఎందుకంత బాధ అనిపిస్తుందో నాకు తెలియట్లేదు. మాకు పెంచాలి. ఈ రోజుల్లో ఏమొస్తుంది ఇక్కడ వాళ్ళు ఇచ్చే మాకు 4 గంటల నుంచి 6 గంటల నుంచి 6 గంటల అంటారు, కానీ 4 గంటలకు లేగాలి. మేము 4 గంటలకు లేచి 11 మాకు రూమ్ రెంటు 10,000. ఒక కేజీ రైస్ కొనాలంటే ఎంత? మా పిల్లల ఫీజు ఏంటి? ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలన్నా, ఏదైనా మా పిల్లలకి ఏదైనా కొనాలన్నా, మేము రూమ్ రెంట్ కట్టుకోవాలన్నా, చేసుకోవాలన్నా మాకు ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది. కాబట్టి మాకు నిర్మాతలకి అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. మాకు వర్కర్స్కి పెంచి మాకు మీరు న్యాయం చేయండి. మీరు మీరు కోట్లు సంపాదించవద్దని అనట్లేదు. ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం. వర్కర్స్ మీరు మమ్మల్ని కూడా ఆలోచించి మాకు న్యాయం చేయండి. అంతేగాని పెంచము మేము ఇవ్వమనేసి మీరు అనవద్దు సార్. ఎందుకంటే మీరు మైత్రి మూవీస్ ఇంత పెద్ద సినిమా బయట నుంచి తీసుకొచ్చారు, బొంబాయి నుంచి తీసుకొచ్చారు. బొంబాయి నుంచి తీసుకొస్తే వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదా? వాళ్ళకి ఒక్కొక్కరు 3 కాల్ షీట్లు ఇవ్వాలి. 3 కాల్ షీట్లు, రూమ్ రెంట్, వాళ్ళకి ట్రైన్ కానీ, జర్నీ ఫ్లైట్ కానీ అన్నీ వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఎందుకు సార్ మా గురించి మీరు ఆలోచించట్లేదు? మీరు మా వర్కర్స్ గురించి ఎందుకు అంటే మేము కష్టపడట్లేదా? మేము కష్టపడితే కూడా మీరు సంపాదిస్తున్నారు కదా. మేము కాదనట్లేదు సార్. మమ్మల్ని కూడా మీరు ఆదరించి మాకు న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాం సార్. అంతే. ఎన్ని ఇయర్స్కి ఒకసారి, మామూలుగా ఇయర్స్కి ఎట్లా పెంచుతారు? 3 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారు. గతంలో అగ్రిమెంట్ జరిగినప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి పెంచినప్పుడు, గతంలో అగ్రిమెంట్ జరిగినప్పుడు సంవత్సరానికి ఒకసారి మీరు 10% పెంచుకోండి, ఇంకా మాకు డిస్కషన్ ఎందుకు వద్దులే అనేసి ఇదే పెద్ద మనుషులు నిర్మాతలు కూర్చొని ఛాంబర్లో మీటింగ్ జరిగినప్పుడు, అప్పుడు మేము కూడా ఉన్నాము, జరిగినప్పుడు వాళ్ళు చెప్పారు. సరే 1 ఇయర్కి ఇవ్వలేదు 10%, 2వ సంవత్సరంకి ఇవ్వలేదు, 3వ సంవత్సరం కూడా ఇవ్వలేదు. ఇది 3వ సంవత్సరం అయిపోయి కూడా ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అయిపోయింది. అయిపోయినప్పుడు మా వేతనం మాకు కావాలనేసి మేము అడిగినప్పుడు మేము పెంచాం, 5% పెంచుతాం, 2% పెంచుతాం, 5% పెంచుతాం అనేసి అంటే మేము ఎలా బతకాలి సార్? మరి అవి మాకు అనవసరం సార్. అవి ఎందుకు మాకు? మీరు ఇచ్చుకోండి, మీరు సంపాదిస్తున్నారు ఇచ్చుకోండి, మా వర్కర్స్కి న్యాయం చేయండి అంతే. మాకు 18 గంటలు వర్క్ ఉంటుంది. 18 గంటలు వర్క్ చేయాలి, డబ్బులు. తెల్లారి 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి 11 వరకు మేము పనిచేస్తూనే ఉండాలి. మాకు ఒక్క కాల్ షీట్ మీరు ఇచ్చేది. మరి గవర్నమెంట్ జాబ్ కాదు, ఎక్కడి నుంచి వస్తాయి మాకు? అది 15 రోజులు అంటే 15 రోజులు షూటింగ్ జరుగుతుంది. ఆ 15 రోజుల్లో మేము రూమ్ రెంట్ ఏం కట్టుకోవాలి, పిల్లలకి ఏం పెట్టుకోవాలి, తిండి ఏం చేసుకోవాలి, మాకు ఖర్చులు ఏంటి, బట్ట పొట్ట ఏంటి సార్? అది పిల్లల ఫీజులు కట్టుకోవాలి. ఏదైనా మాకు న్యాయం చేయాలి. నిర్మాతలందరూ పెద్ద మనసు చేసుకొని మనస్ఫూర్తిగా మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి? మేము 10 ఇయర్స్ అయింది. నా పేరు రాము, మేకప్ ఆర్టిస్టు. ఇంతకు మనం పోరాటం చేస్తే అప్పుడు పెంచారు. ఎప్పుడు ఒక 4 సంవత్సరాల కింద. యాక్చువల్లీ సంవత్సరానికి ఒకసారి పెంచాలి, 10%, 15% పెంచాలి, కానీ పెంచలేదు. 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్ అయింది, ఇప్పుడు 3 ఇయర్ అయింది, 4 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడైనా బయటకు వెళ్ళాలన్నా ఖర్చు ఎక్కువ, రూమ్ రెంట్లు కట్టాలన్నా ఎక్కువ, ఎక్కడ వెళ్ళాలన్నా ఖర్చు. వీళ్ళు ఎందుకు పెంచడం లేదు? మేము మార్నింగ్ 4ంటికి లేస్తాం, నైట్ వర్షం వచ్చినా కానీ అట్లా ఇబ్బంది పడుతున్నాం. కానీ వాళ్ళ కోసం ఎంత మనం పోరాటం చేస్తాం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి? మామూలుగా 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ నుంచి. మామూలుగా మీరు వచ్చినప్పుడు ఎలా ఉండేది? ఇప్పటికి అప్పుడు బాగుండేది. ఇప్పుడు పెంచుదామని ఇన్ని రోజులు ఆగాము, కానీ పెంచలేదు. ఇప్పుడు ఇంతమంది 24 డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఒక డిపార్ట్మెంట్ కాదు, 24 డిపార్ట్మెంట్ కలిస్తే ఒక సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ వీడు మా గురించి ఆలోచించడం లేదు.
ఎవరో బయట వాళ్ళు వచ్చి వాళ్ళ గురించి ఆలోచించారు, మా గురించి ఆలోచించారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా రూమ్ రెంట్లు, ఏమైనా స్కూల్ ఫీజు కట్టుకోవాలన్నా ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. మేము ఏమో ఒక 30% పెంచాలని పోరాటం చేస్తున్నాం మేము. కానీ పెంచేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు అన్నా కానీ పెంచేంత వరకు మేము వదలము. ఇదే మాకు పోరాటము. జీవితం అంటే ఇదే మాకు, ఇదే ఆదాయం, మాకు ఇదే తల్లిదండ్రులు, ఇదే జీవితం. మాకు గవర్నమెంట్ జాబులు లేవు. మాకు ఇదే గవర్నమెంట్, ఇదే ప్రైవేట్, అంతా ఇదే మాకు. ఎప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకో ఇబ్బంది. ఏం చేసి మీరు ఎందుకు పెంచడం లేదు? అది ఎందుకు మేము తప్పు చేసామా? ఏమో పెంచడానికి పోరాటం చేస్తున్నాము, ఎవరు పెంచడం లేదు. 10 రోజులు కాదు 10 రోజులు కాదు 20 రోజులు, ఎన్ని రోజులు అయినా కానీ పెంచేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. మామూలుగా అయితే ఇప్పుడు ఏంటండి, మామూలుగా ధర్నా అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, ఈవినింగ్ అయితే చెప్తా ఉంటున్నారు. సో అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మామూలుగా, అంటే ఎంత పర్సెంటేజ్ పెంచాలనుకుంటున్నారు? యాక్చువల్లీ 30% అంటున్నాము. వాళ్ళు ఎంతమంది పర్సెంట్ డిస్కషన్, కొన్ని కంపెనీలు పెంచారు, కొంతమందిగా పెంచలేదు. పెంచుతాము. యాక్చువల్లీ సంవత్సరానికి ఒకసారి పెంచాలి, కానీ పెంచలేదు. 4 సంవత్సరాలు అవుతుందా? 4 సంవత్సరాలు అవుతుంది, పెంచడం లేదు. ఊరికి పెంచుతాం అంటాం. ఒకవేళ పెంచకుండా ఉంటే అసలు ఏంటి నెక్స్ట్ చర్యలు ఎలా తీసుకుంటారు? షూటింగ్ వెళ్ళాం మేము, షూటింగ్ బంద్ చేస్తాం. బంద్ చేస్తాం. ఇది చూడండి, మీరు పోరాటం చూడండి. ఇట్లా ఇప్పుడు ఒక ఆయన ఒకటే కాదు, 100 మంది ఇంకా జనాలు, ఇంకా ఎవరు 10 కాదు 100 మంది, ఎంతమంది ఉన్నారు మన జనాలు. ప్రతి 24 డిపార్ట్మెంట్లు వదలరు పెంచేంత వరకు. రీసెంట్ గా ఈ మొన్న ఒక అవుట్డోర్కి వెళ్ళి వేతనాలు పెంచలేక ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉండే రూమ్ రెంట్లు వేరు, మనం చేసే పనికి వచ్చే ఖర్చు వేరు. మనకు వచ్చేదే 1500. మన రూమ్ రెంట్లు ఎక్కడ 8,000, 9,000, 15,000 ఉన్నాయి. ఆ రెంట్లు కట్టలేక, ఇంట్లో పిల్లలు పెంచలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. దాన్ని బట్టి ఆ దృష్టిలో పెంచుకొని ఇస్తారు. హీరోలకి 100 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. అందులో ఒక 2 కోట్లు తగ్గించుకొని హీరోకి ఇస్తే ఆ 2 కోట్లతో మొత్తం యూనిట్ మొత్తం ఈ వేతనాలు పెంచి ఇవ్వచ్చు. కానీ ఎవరు ఇవ్వట్లేదు. హీరోకి ఎందుకంత ప్రిపరేషన్ ఇస్తుండ్రు? ఇప్పుడు ఒక హీరో ఉన్నారు, హీరో అడ్వాన్స్ ఇస్తా కదా హీరో వచ్చేది. మేము అడ్వాన్స్ అడుగుతున్నామా? ఏం అడుగుతున్నాం? పేమెంట్ పెంచాలనే కదా. మేము 30% కదా. 30% అయితే మేము 360 రూపాయలు అడుగుతున్నాం అంతే. 30% ఎంత పెరుగుతుంది? చాలా కష్టం అన్న. మాకు ఇప్పుడున్న చేస్తున్నాం, చేస్తే ఒక కంపెనీ 40 రోజులు 2 నెలలు తిప్పుతుంది. ఒక కంపెనీ ఇస్తారు, ఒక కంపెనీ ఇవ్వరు. అది ఇప్పుడు అందులో మేము ఒక 300, 400 అడుగుతున్నాం అంతే, ఎక్కువేం అడగట్లే. హీరోలాగా 500 కోట్లు అదే మేము అడగట్లే. 100 కోట్లు హీరోకి ఇస్తుండ్రు. అందులో హీరోకి 2 కోట్లు రెమ్యునరేషన్ తగ్గించుకొని మాకు ఇవ్వనండి. మేమేం అడగట్లేదు. మేము అడిగింది 30%. మేము అడిగింది 380 రూపాయలు, 400 రూపాయలు మాత్రమే. 400 రూపాయలు మాత్రమే అడిగేది. ఒకవేళ పెంచకుంటే మామూలుగా ఎలా ఉంటుంది అన్న? చర్యలు వేరేలాగా ఉంటాయి. అది ఈసారి మొన్న ఏదో మా వాళ్ళందరూ ఇచ్చేసారు, అందరూ ఏదో ఇయ్యాము. నేను ఇండస్ట్రీకి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. నా 2018లో కార్డు తీసుకున్నా. అప్పటి నుంచి పెంచక ముందు వేరేలా అయింది, ఇప్పుడైతే వేరేలా ఉంటది అనమాట. వేరేలా అంటే వేరేలా ఏముండదు, అంటే చాలా ఇది దీనికి తీసుకెళ్తుంది అనమాట. ఇంకా దండాలు చేయడం ఏమంటే వాళ్ళు మా దేవులతో సమానం, మేము కాదను. ప్రొడ్యూసర్ అంటే మాకు దేవులతో సమానము. వాళ్ళేమి ఇబ్బంది పెట్టము. మాకేమో 30% పంచితే ఏదైనా రూమ్ రెంట్కి, ఇప్పుడు ఓనర్ ఉంటాడు, ఒక 10 రూపాయలు ఇయ్యాలంటే వదులుతాడా? వదలడు కదా. నాకు రెంట్ కరెక్ట్ అంటాడు. మాకు ఇదే 7,000 రెంట్, ఇప్పుడు 13,000 అయింది రెంట్. 7 సంవత్సరాల కింద 7,000 రెంట్, ఇప్పుడు 13,500 అయింది రెంట్. సో మేము అడిగింది 400 రూపాయలు మాత్రం.